చూసుకుంటే ఇటు తెలంగాణలో నిలదీస్తే కేసులు నిరసిస్తే కేసులు తెలంగాణలో పోలీసులు విధ్వంసకర పాలన సాగుతున్నట్టు కూడా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ముగించడంతో కూడా ఈ సందర్భంగా రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలంటూ కూడా సన్నద్ధమవుతున్నారు. మరి ఈ వేళ అటు సర్కార్కు లేఖ రాసినప్పటికీ కూడా దీన్ని విస్మయిస్తూ సర్కార్ కుట్ర చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతి వరకు కూడా బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అంటూ కూడా కొంత ఆరోపణ వ్యక్తమవుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సోషల్ మీడియాని అది ఒక వెపన్, గొప్ప ఆయుధం ప్రజలకు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, మేజర్ మీడియా కార్పొరేట్ చేతుల్లో ఉంది, లేదా పెద్ద వ్యక్తుల చేతుల్లో ఉంది. వాటికి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క పేపర్, ఇట్లా కొన్ని అఫిలియేషన్ ఉన్నాయి, కొన్ని సపోర్టివ్గా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిది, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణకు మన సెంట్రల్ యూనివర్సిటీ జరిగినటువంటి సంఘటనలు, బుల్డోజర్లు చెట్లు తీసేస్తుంటే జింకలు గుంపులు పరుగెత్తుకుతున్నట్టుగా వీడియోలు రిలీజ్ చేశారు. కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేశారనేది ఇప్పుడు అర్థమవుతుంది. అట్లనే మిగతా అంశాలు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది రెచ్చగొట్టారు ప్రజలు. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఐటీ సెల్లే ప్రధాన పాత్ర ఉందనేది ఇప్పటికీ ప్రభుత్వానికి అందుతున్నటువంటి వార్తలు. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా నిజాలు కాకుండా కృత్రిమ మీడియాతోటి, కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేస్తే సమాజం ఘర్షణలై విధ్వంసం అయింది. ఆ తర్వాత నిజం తెలిసినా ఉపయోగం లేదు. కాబట్టి నిజాయితీని ప్రదర్శించాలి, లేదా బాధ్యతను ప్రదర్శించాలి. కాబట్టి ఇప్పుడు బాధ్యతాయుతమైనట్టు బాధ్యతలు చేయటంలో తప్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది? సోషల్ మీడియాలో పెట్టొద్దు అంటలే, లేని సృష్టించి పెట్టొద్దు అంటుంది. లేని సృష్టించడం తప్పేగా. ఆ రెండు పార్టీలు కాదు, అనేక మంది ఇండివిజువల్ అసాసినేషన్ జరుగుతుంది. వీళ్ళు బాధ్యతారహితమైనటువంటి సోషల్ మీడియా వల్ల ఇండివిజువల్ అసాసినేషన్ జరుగుతుంది, క్యారెక్టర్ అసాసినేషన్. తర్వాత పొలిటికల్ కూడా మతాలు, రాజకీయ పార్టీల విషయాలు రెచ్చగొడితే చాలా రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి. ఇంకా 2 రోజుల సెంట్రల్ యూనివర్సిటీలో కృత్రిమంగా సృష్టించి రెచ్చగొట్టారనేది వస్తుంది. మరి అది తప్పు కదా. కాబట్టి మనమే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు. ఏ ప్రభుత్వానికైనా మనం అవకాశం ఇస్తే నిర్బంధం విధిస్తుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వద్దు. తర్వాత మరొక అంశం, పోలీసుల పాలన అన్నప్పుడు ఈ మధ్య 2 సంఘటనలు, ఒకటి లగచర్ల, రెండవది సెంట్రల్ యూనివర్సిటీస్లో పోలీసు ఇన్వాల్వ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దూరదృష్టితో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ 400 సుప్రీంకోర్టులో గెలిచిన ఉన్న ఉత్సాహంతో వెంటనే బుల్డోజర్లు దింపి సదును చేయబోయారు. అలా కాకుండా విద్యార్థి సంఘాలతో చర్చించి ఇష్యూ రెచ్చిపోయినాక వినరు. కాబట్టి ముందే విద్యార్థి సంఘాలతో నచ్చిపెట్టి, యూనివర్సిటీ అథారిటీస్ తోటి చర్చ పెట్టి, ఆ ఏరియాలో దానికి కన్సర్న్డ్ ప్రజా సంఘాలతో చర్చించి చేస్తే బాగుండేది. అవతల 400 ఎకరాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఇది 400 ఎకరాలు తీసుకుంది, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీర్పు ఇచ్చిందన్న ఉత్సాహంతో ఒకేసారి అగ్రెసివ్గా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాబట్టి అలా దిగకుండా ఉంటే ఇవాళ మంచి సూచనలు వచ్చాయి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ సంస్థలు వస్తే వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ పొలిటికల్గా ఈ ఇష్యూ పొలిటిసైజ్ అయిన తర్వాత పరిష్కారం కూడా అంత కష్టంగా ఉంటుంది. ఇదంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏమిటంటే, బీఆర్ఎస్కి ఆ విమర్శ చేయటం అనేది దానికి పెద్ద క్రెడిబిలిటీ రాదు. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అసలు ఇందిరా పార్క్ ఎత్తేసారుగా, అక్కడ ధర్నా చౌరస్తాని ఎత్తేసారుగా. ఎక్కడన్నా మీరు ఎటువైపు నుంచి వస్తే అక్కడే మీటింగ్లు పెట్టుకోరు. నల్గొండ, ఖమ్మం జిల్లా నుంచి వస్తే అక్కడ హయతనగర్లో పెట్టుకొని, మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తే షాద్నగర్లో పెట్టుకోరని, అట్లా సిటీకి ఊరేగింపులో చేయలే, ధర్నా చౌరస్తాని వదిలేసిర్రు, హక్కుల సంఘాల్లో కూడా మీటింగ్ పెట్టుకునేలే. కాబట్టి బీఆర్ఎస్ అంటే దానికి పెద్ద క్రెడిబిలిటీ రాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అన్నిటికీ పోలీసుల్ని ఉపయోగిస్తే అటువంటి పేరే వస్తుంది. కాబట్టి దాన్ని ఓపికగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అయితే సత్యం గారు ఇటు ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా అణిచివేత పర్వానికి దిగుతున్నారు, అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ విమర్శ కూడా నెలకొంటుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటా? నిజంగానే ఇటు ప్రజలపై కానీ ఇటు ఓటేసిన ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఇంత నిర్బంధానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చా? అయితే ఏ ఏ ఏ ప్రభుత్వం అయినా అన్డెమోక్రటిక్ వ్యవహరిస్తే పాపులరైజేషన్ అని ఉన్నటువంటి ఆ పాపులారిటీ కోల్పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అతీతం కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం కూడా అతీతం కాదు. కాబట్టి ఇష్యూని డెమోక్రటిక్గా ఫంక్షనింగ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంది, ప్రశ్నించకుండా కాల్ చేస్తున్నారు, ఆయుధాలు లేకుండా కాల్ చేస్తున్నారు, అంత నిర్బంధకాండ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆ పీపుల్స్ వారు కాని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషిని చంపే హక్కు ప్రభుత్వానికి లేదు, అరెస్ట్ చేసే హక్కు ఉంది. అరెస్ట్ చేసి జైలు వేసి ఆ నుంచి న్యాయస్థానంలో శిక్ష విధిస్తే దాన్ని ఫాలో కావాలి. కానీ ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణ కానీ ఇంకెక్కడైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ దాన్ని లాఠీ చార్జ్ చేయటం లేకపోతే కాల్ చేయటం అటువంటి వాటితో పాల్పడకూడదు. ఏదేమైనా రాష్ట్రంలో ఇంకా ఆ స్థాయికి పోలేదు, కానీ ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్త పడటం అవసరం. రైట్ సత్యం గారు, ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్.